అందరికీ నమస్కారం. నా పేరు సులోచన. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప, ఒక బాబు. మా ఆయన డ్రైవింగ్ ఫీల్డ్. నేను హౌస్ వైఫ్‌ని అనమాట. బయట నేను టైలరింగ్ కోచింగ్ నేర్చుకుందామని నేను అడిగితే 20,000 చెప్పారండి. అయ్యో! ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 20,000 ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి నేను పెట్టకుండా ఆన్లైన్ సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు చైతన్య మహిళా మండలి వారు ఫ్రీ టైలరింగ్ కోచింగ్ నేర్పిస్తున్నారని నాకు తెలిసినప్పుడు ఇది నిజమా కాదా అని ఒక డౌట్ అయితే ఉన్నది. లొకేషన్ పెట్టుకొని మరి నేను ఆ ఏరియాకి వెళ్ళడం జరిగింది. ఖాజాబాగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రశ్నలు నాలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నేను ఇట్లా టైలరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నానండి, ఇలా చూసి వచ్చాను, అది నిజమా కాదా అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అవునండి, ఇక్కడ 4 months టైలరింగ్ కోచింగ్ అండ్ ఫ్రీగా మిషన్ అండ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఎలాంటి ఫీజు మీరు కట్టనవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డు, 2 ఫోటోస్ ఇచ్చి పేరు నమోదు చేసుకుంటే చాలని చెప్పారు. అప్పుడు నాకు ఎంతో హ్యాపీ అనిపించిన తర్వాత ఓకే అని చెప్పేసి పేరు నమోదు చేసుకొని నేను నెక్స్ట్ డే నుంచి వెళ్ళడం జరిగింది. 4 months నేను కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత మిషన్ అండ్ సర్టిఫికెట్ నేను తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ 4 monthsలో ఏం చెప్పారు అని నేను అడిగితే, చైతన్య మహిళా మండలి వారు మాకు ఒక ఫైల్ని మెయింటైన్ 2 files మెయింటైన్ చేయించారు. నాకు సూదిలో దారం పెట్టడం రాదు అండ్ మిషన్ అంటే ఎలా కుడతారో కూడా నాకు నాలెడ్జ్ లేదండి. 0 knowledge నేను యాక్చువల్గా అయితే. ఈ ఫైల్స్ దగ్గరికి వస్తే ఉక్సులు, కాజాలు, మాస్కులు, డ్రాయర్లు ఎలా కుట్టుకోవాలి, పెట్టికోట్స్, కుచ్చుళ్ళ ఫ్రాకు, అంబ్రిల్లా ఫ్రాకు, టాప్స్, ప్యాంట్స్, కుచ్చుళ్ళ ప్యాంటు, సహారా ప్యాంటు, సహారా టాప్, శారీస్ మీద బాడీ అదే లంగాలు, కుచ్చుళ్ళ లంగా, బాడీ కుచ్చుల, ఇదేంటంటే స్ట్రైట్ ఫ్రాక్ అండి, స్టెప్ బై స్టెప్ ఫ్రాకు, నైరా డ్రెస్సు, నెక్స్లలో చాలా డిజైన్స్ మాకు నేర్పించడం జరిగింది. హ్యాండ్స్, ముకుంద హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్, నార్మల్ హ్యాండ్స్, ధోతి ప్యాంటు, మిడ్డీ మీదకి టాపు, మెత్త, నాడలు ఎలా మనం స్టిచ్ చేయాలి, నార్మల్ బ్లౌజు, ఫ్రంట్ కట్ బ్లౌజు అండ్ కాలర్ నెక్ బ్లౌజు, మెత్త, దీన్ని ఏమంటారు, మ్యాట్స్ అండి, మ్యాట్స్ కూడా నేర్పించారు, రబ్బర్ బ్యాండ్ నేర్పించారు మాకు. ఇలా దీంతో ఈ ఫైల్స్తో పాటు ఒక టెక్స్ట్ బుక్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్లో మాకు మిషన్కి సంబంధించిన ఐటమ్స్ ఎలా మేము రిపేర్ చేయించుకోవాలి, ఇందులో స్టిచ్చెస్ ఎలాంటి స్టిచ్చెస్ ఎక్కడ వాడితే బాగుంటుందని దీని మ్యాటర్ మిషన్కి సంబంధించిన మ్యాటర్ అంతా ఇందులో ఉంటుందండి. దాంతోపాటు మాకు ఒక నోట్బుక్ కూడా మెయింటైన్ చేశారు. మేము నేర్చుకున్నాము, ఫలానా నిద్దట్లో లేచి మేము కుట్టాలి అనుకున్నా కూడా మాకు తెలియదు కాబట్టి ఒక్కొక్క టైం మేము మర్చిపోయే అవకాశాలు ఉంటుంది. మెజర్మెంట్లతో సహా మాకు నోట్బుక్ని మెయింటైన్ చేసేలా రాయించారు. మాస్క్కి సంబంధించిన ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా మనము కట్ చేయాలి అని ప్రతిదీ స్టెప్ టు స్టెప్ ప్రతిదీ మాకు ఇలా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏం చెప్పాలంటే, నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్తే నాకు ఇలా డ్రెస్ నేమ్స్ తెలియకపోతే ఏమైందంటే, ఇప్పుడు నేను ఇదంతా నేర్చుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత ఇది నైరా డ్రెస్ కదా, ఇది స్టెప్ బై స్టెప్ డ్రెస్ కదా అని చెప్పేసి ఈరోజు నేను ఈజీగా నాకు నిజంగా నేమ్ తెలియదు. ఈరోజు నేను గుర్తుపట్టగలిగే అంతలా నేను నేర్చుకున్నాను. అండ్ నేను గిరాకీ కూడా నేను కుట్టడం జరిగింది. ఒక శారీ ఇచ్చి ఒక చిన్న పాప అండ్ పెద్ద పాపకి నేను ఇలాంటి డ్రెస్ నేను స్టిచ్ చేయడం జరిగింది. ఇది చిన్న పాపకి, ఇది పెద్ద పాపకి. గిరాకీది నేను తీసుకొని కుడుతున్నాను. మా పాపకి
నేను నిజంగానే కుడతా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శారీతో నేను లంగా స్టిచ్ చేశాను. దాని మీదకి లంగా ఓని లాగా ఇది టైప్ ఆఫ్ అనమాట. ఇట్లా పైన బ్లౌజ్, ఇది లంగా. నా కోసం హ్యాపీగా నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం జరిగిందండి. చూడండి, నా కోసం డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇవన్నీ నా అంతటి నేను స్టిచ్ చేసుకున్న ప్రతిసారి నాకు ఎంతో హ్యాపీనెస్ అనేది ఇస్తుందండి. ఇచ్చిన తర్వాత లాస్ట్గా నేను ఇన్ని నెలలు పోయిన తర్వాత నేను కష్టపడితే వచ్చింది ఈ సర్టిఫికెట్ అండ్ మిషన్. ఈ మిషన్ మీదనే ఇవన్నీ నేను స్టిచ్ చేయడం జరిగిందండి. తర్వాత నేను గిరాకీ చేస్తున్నానని చెప్పాను కదా, ఆ గిరాకీ వాళ్ళు నాకు వచ్చి ఇదిగో ఈ అమౌంట్ అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా ఫస్ట్ జీతం లాగానే ఫీల్ అయ్యాను. బయటికి వెళ్ళి నేను ఏం చేస్తానో ఏమో, ఏ వర్క్ చేస్తానో నాకైతే తెలీదు. ఇంట్లో ఉంటూ నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఈ అమౌంట్ నేను సంపాదించాను అంటే నాకు హార్ట్ఫుల్గా సంతోషంగా ఉంది. చైతన్య మహిళా మండలి వాళ్ళకి, వరాకిల్ సపోర్టెడ్ బై వరాకిల్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మా మేడం అండ్ సారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండ్ ధన్యవాదాలు. చాలా రుణపడిపోయి ఉన్నాను వాళ్ళకి. ఈరోజు నేను షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఆ షాప్లో నేను స్టిచ్ చేసి గిరాకీవి అన్నీ కుట్టాలని నేను అనుకుంటున్నా. చిన్నది కాస్త పెద్దది చేసుకోవాలని ఈరోజు నేను ఎంతో ఆశిస్తున్నాను. మా పాపకు పుట్టినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అంటే హ్యాపీ అనిపించిందండి. చాలా అసలుకి బయట అంత పెట్టి కుట్టించుకోవాలా, ఎందుకు కుట్టించుకోవాలి, అంతంత అమౌంట్లు ఎందుకు పెట్టాలి అని ఈరోజు మాకు అనిపిస్తుంది. ఇప్పటిదాకా అలా పెట్టామా మేము అని అనిపించింది. ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత, నిజంగా నేర్చుకున్న తర్వాత ఎంతోమంది మహిళలకి చాలా ఉపయోగపడ్డారండి. ఈ చైతన్య మహిళా మండలి వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేసే వరాకిల్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.